ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. యేసు చేయని 10 పనులు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ అంశమునకు సంబంధించిన మొదటి వీడియోలో యేసు ప్రభువారు చేయని 6 పనులను గురించి మనం ధ్యానం చేశాం. ఒకవేళ ఆ వీడియోను మీరు చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్లో దాని లింకునిచ్చాను, దయచేసి చూడండి. యేసు చేయని 10 పనులలో ఇప్పుడు 7వది ఆయన పరలోకములోనే ఉండిపోలేదు. యేసు ప్రభువారు భూమి నుండి పరలోకానికి ఆరోహణం అవటం మనకు అర్థమవుతుంది, కానీ ఆయన పరలోకములో నుండి భూలోకానికి దిగటం మన ఊహకు అందనిది. ఎందుకంటే పరలోకము పవిత్రమైనది, భూమి అపవిత్రమైనది. ఆయన తన సింహాసనాన్ని మహిమను విడిచిపెట్టి ముళ్లతోనూ పాపముతోనూ నిండిన భూభాగానికి అరుదించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్నే తెలియచేశాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, అంటే పరలోకములో దేవుని స్వరూపములో ఉండినటువంటి మన ప్రభువు ఆ మహిమను వదులుకొని ఈ భూలోకానికి వచ్చాడు. పరలోకములో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవదూతల చేత గాన ప్రతిగానములు పొందుచున్న ప్రభువు ఈ భూలోకానికి వచ్చి సిలువ వేయండి, సిలువ వేయండి అని తిరస్కారము పొందుటకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలా వచ్చి మన కొరకు ప్రాణాలు అర్పించి మనలను పరలోక రాజ్యపు వారసులనుగా చేశాడు. 8వది, మన ప్రభు నోరు తెరవలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనాన్ని చూచినప్పుడు, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినప్పుడు ఆయన నోరు తెరవలేదు. అన్యాయముగా హింసించి కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయన నోరు తెరవలేదు. యేసు ప్రభువారు ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకంటే ఆయన తన్ను తాను సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు అని ఫిలిప్పీ 2:8లో మనం చదువుతాం. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత తానేదో గొప్పవాడనని విర్రవేగలేదు. ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేశాడు. సమరీ స్త్రీ వంటి వేశ్యలతో కూడా మాట్లాడి వాక్యాన్ని బోధించాడు. ఈ విధంగా ఆయన తగ్గించుకొనుట ద్వారా ఆయన మన కొరకు నోరు తెరవలేదు. ఈరోజు మనకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు మనము కేకలేస్తాం, అరుస్తాం, దూషిస్తాం. కానీ ఆయన ఎంత నిందించబడినా అవమానించబడినా మౌనంగానే సిలువ శిక్షను భరించాడు. 9వది, ఆయన బంధించబడినప్పుడు ఆయన ఎదురు తిరగలేదు, ప్రతిఘటించలేదు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 50వ వచనంలో యేసు గెత్సెమనే తోటలో ఉండగా యూదా సైనికులతోనూ ప్రధాన యాజకుని దాసులతోనూ గుంపుగా వచ్చాడు. వచ్చి నీకు శుభము అంటూ యేసును కపటపు ముద్దు పెట్టుకున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనంలో యేసు యూదాతో ఇలా అంటున్నాడు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమో. అంతేగాని నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని యేసు ఎదురు తిరగలేదు. ఎవరైనా మీ ఇంటికి పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అని మనం అడుగుతాం, ఎదురు తిరుగుతాం. కానీ యేసు ఎదురు తిరగలేదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే మనకు బదులుగా మరణించటానికి. 10వదిగా, యేసు మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఈ లోకమును విడిచి పరలోకమునకు ఆరోహణమయ్యే సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తన శిష్యులకు ఇలాగు చెప్పాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అని చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమై తన ఆత్మను మన మీద కుమ్మరించాడు. ఈరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు యేసు ఆత్మయే. ఈ విషయాన్ని మనకు అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనము విశదపరుస్తోంది. ఈరోజు ఆయన మనలో ఆత్మస్వరూపిగా ఉన్నాడు, అనగా ఆయన మనలను వదిలిపెట్టలేదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, యేసు మిమ్మలను విడిచిపెట్టలేదు. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. కనుక మీరు చేసే ప్రార్థన, మీ పరిస్థితులు ఆయనకు తెలుసు, ఆయన సహాయం చేస్తాడు.
కనుక యేసు చేయని ఈ పనుల వల్ల మనకు రక్షణ సంపూర్ణమయ్యింది. అలాగే మన సంతోషము కూడా పరిపూర్ణమయ్యింది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు మా కోసం నీ సుఖాన్ని, నీ సంతోషాన్ని విడిచిపెట్టి మా కోసం కొన్ని పనులు మీరు చేయలేదు. ఈ లోకంలో మేము కూడా నిన్ను అనుసరించి ఇతరులను సంతోషపెట్టుట కొరకై మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.